శ్రీనివాస్ రెడ్డి గారు, తప్పులు చేశారు, ఆ తప్పులకు సంబంధించిన ఆధారాలు దొరికాయి, అందుకే ఇప్పుడు కేసులు వస్తున్నాయి తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అధికారం ఉంది కదా అని చెప్పి అప్పుడు పెట్టరేగిపోయారు. దాని పర్యవసానమే ఇవాళ కోర్టులు కానివ్వండి, కేసులు కానివ్వండి, జైల్స్ కానివ్వండి అనేది ఒక మాట వినిపిస్తుంది. ఎలా చూస్తారు మీరు, ఎలా విశ్లేషిస్తారు? చిదంబరం గారు, ముందుగా మీకు బీఆర్కే ఛానల్ వ్యూవర్స్కి, అట్లాగే రాజశేఖర్ గారికి, మాలకొండయ్య గారికి, నాయుడు గారికి అందరికి కూడా శుభ సాయంత్రం. ఎస్. ఆడలేక మధ్యలో ఓడు అండి. సూపర్ 6 పథకాలు ఇచ్చుకోలేక సూపర్ 6 పథకాలని నుంచి డైవర్షన్ చేయడానికి, ప్రజల దృష్టి పడకుండా దాని మీద చేయకుండా ఉండటం కోసం ఎక్కడన్నా సరే ఇన్నేళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మర్డర్ కేసు విషయంలో డీజీపీని తీసుకొచ్చి మంత్రివర్గ సమావేశంలో కూర్చోబెట్టడం మనం చూసామంటే, ఇంకా ఇంతకు ముందే మీరు ఒక బయట వేశారు. అంటే రాజకీయ ప్రయోజనాలని ప్రతి దాంట్లో కూడా ఆశించేటటువంటి నాయకులు మనకు ఉండటం దురదృష్టకరం, బాధాకరం కూడా. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రక్తపు మరక అంటని చరిత్ర నాది అని ఏలు చూపించుకుంటూ చెప్పాడండి. ఆయన చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పసిపిల్లలు కూడా నవ్వుకుంటారేమో అనిపిస్తాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదిరి కుప్పం అంటే తీసేయండి, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగింది, వాళ్ళ చేతుల్లోకి పగ్గాలు రాకముందు జరిగింది, దాన్ని పక్కన పెట్టండి. కానీ 1985 జూలై 17న కారంచేడులో జరిగిందండి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు లేరు, వదిలేద్దాం. తర్వాత డిసెంబర్ 26, 1988లో వంగవీటి మోహన్ రంగా గారిని 1988లో డిసెంబర్ 26వ తేదీన అతి దారుణంగా హత్య చేశారు. దారుణంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని హత్య చేశారు. అవును. దాని వెనుక ఎవరు ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పంచన చేరారు, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నారు. తర్వాత మే నెల 23వ తేదీ 1998, ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయినటువంటి వైఎస్ రాజారెడ్డి గారి హత్య, దారుణమైనటువంటి హత్య, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే. తర్వాత సెప్టెంబర్ 23, 2018 కిడారి సర్వేశ్వరరావు, అతనికి నక్సలైట్లు చంపుండొచ్చు, రక్తం మరక్క అంటలేదన్నాడు కదా. శాసనసభ్యుడిని కాపాడుకునేటటువంటి చేవలేని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేవలేని ముఖ్యమంత్రి అవునా కాదా అనేది, దానికోసం ఈ కిడారి సర్వేశ్వరరావు ఉదాహరణ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 25, అదే 2018లోనే అక్టోబర్ 25, 2018న జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఒక ప్రతిపక్ష నేత మీద సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లో కత్తిపోటు, రైట్, ఎయిర్పోర్ట్ లో. కోర్టు కూడా ఎన్ఐఏ వాళ్ళు అడిగితే ఎయిర్పోర్ట్ లో సీసీ కెమెరాలు ఎందుకు తీసేశారు అంటే సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళు అసలు ఇవన్నీ కాదండి. అక్టోబర్ 1వ తారీఖు 2003వ సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన మీదే అలిపిరిలో దాడి జరిగితే దిక్కు లేదండి. ఈయన శాంతి భద్రతల గురించి మాట్లాడటం, కానీ అంటే ఆయన చెప్పిన ఉద్దేశం వేరు కదా చెప్పటం కాదు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు సొంత బాబాయి హత్యకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అందులో సరే ఆ హత్య జరిగినప్పుడు అధికారంలో టీడీపీ ఉన్నా సరే, ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు. దానికి సంబంధించిన నిందితులు పట్టుకునే ప్రయత్నం జరగలేదు. మీరు బ్రేక్ వేశారు. ఒక విషయం అండి, నాయుడు గారు 1 సెకండ్, ప్లీజ్ 1 సెకండ్ కంప్లీట్ కంక్లూడ్ చేయండి. మార్చి 15, 2015లో జరిగినటువంటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ హత్య, 2019లో జరిగినటువంటి ఆ హత్యకి
రాజకీయ ప్రముఖులని కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత కాదా? ఉమ్, అలాంటి హత్యలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల హయాంలో ఏదైనా ఒక్కటంటే ఒక్కటి చూపించగలరా? రైట్. ఒక్కటంటే ఒక్కటి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యనే చూపిస్తున్నామండి, మేము వేరే అని చెప్పడం లేదు. వివేకానంద మేము రెడ్డి బయట హత్య మీరు ఈ వేళలో జరిగిందండి. సమాజంలో ఆయన ప్రాణాలు జరిగింది, కాపాడలేని రాష్ట్రంలో జరిగింది అని మీరు చేతగాని అంటున్నారు ప్రభుత్వం కదా. మీది. ఈ ఒకటి. వైఎస్ రెండోది. జగన్మోహన్ రెడ్డి రైట్. నాయుడు గారు 1 సెకండ్. వైఎస్ ఆగండి జగన్మోహన్ సార్, రెడ్డి ఆగండి, ఇంట్లో ఆగండి. జరిగిన హత్య వైఎస్ గురించి మేము వివేకానంద మాట్లాడుతున్నాం. రెడ్డిని హత్య మీరు చేసిన ప్రభుత్వం మీ సమాజం ప్రభుత్వం. గురించి, రాష్ట్రం గురించి వైఎస్ తర్వాత వివేకానంద మాట్లాడండి. రెడ్డిని హత్య చేసిన రైట్. ప్రభుత్వం ఇంట్లో మీ జరిగిన ప్రభుత్వం. హత్య నాయుడు గారు ప్రాణాలు ఒకరితో ఒకరు మాట్లాడదాము. ఇవ్వగలుగుతారా? ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాము. ఈ- మీకు అవకాశం ఇస్తారు నాయుడు గారు. ఇవ్వగలుగుతారా? మీ అండదండలు చూసుకొని వైఎస్ మాత్రమే ఆయన వివేకానంద హత్య రెడ్డి జరిగింది. హత్యకి మీరేమైనా సమాధానం ఇవ్వగలుగుతారా? రైట్. రైట్. దాని గురించి మాట్లాడదాం. రైట్, చర్చకి రైట్. మేము సిద్ధం. అదే ఎక్కడెక్కడ దాని గురించే ఏమేమి మాట్లాడదాం. హత్యలు జరిగినాయి దాని రైట్. గురించే ఒకసారి సిద్ధం. నేను ఒక పని చేస్తాను. ఇద్దరు ప్యానల్ సభ్యులు ఒకసారి మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. మాట్లాడతాను. ఎస్, ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన అయితే నేను దాని గురించే మాట్లాడతాను. దాని గురించి నాయుడు గారు, మీరు నాయుడు ఏమైనా గారు. మాట్లాడగలుగుతారా? రైట్. నాయుడు గారు 1 సెకండ్. మాట్లాడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషము. మిగిలిన ప్యానల్తో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను. మాల్కొండ గారు ఇప్పుడు ఏదైతే అంటే దాని గురించి ఒక్క మాట మాట్లాడతాను. Yes, yes. Last point చెప్పండి. Last point చెప్పండి, వివేకానంద రెడ్డి హత్య గురించి ఒకే ఒక్క మాట yes, ఏంటంటే, please చెప్పండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో దస్తగిరి చెప్పాడే ఆస్తి పేపర్ల కోసము మేము చంపామని, ఆ కోణంలో విచారణ చేసినటువంటి ఏది సిబిఐ అధికారిని ఎందుకు తొలగించారు? ఆ రైట్. కోణంలో ఈ రోజు వరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?